హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫైనాన్షియల్ ఫిట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో బ్యాంక్ ఆఫ్ బరోడా హెచ్పిసిఎల్ ఎనర్జీ క్రెడిట్ కార్డ్ యొక్క బెనిఫిట్స్, అదేవిధంగా దానికి ఉండే ఛార్జెస్, ఇంకా ఈ కార్డ్ని తీసుకోవాలా లేదా అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఈ కార్డ్ను ఉపయోగించుకొని మీరు హెచ్పిసిఎల్ ఫ్యూయల్ స్టేషన్స్లో కానీ, లేకపోతే ఎల్పిజి పర్చేసెస్ కానీ, ఇంకా హెచ్పి పే యాప్లో కనుక మీరు స్పెండ్ చేసినట్లయితే మీరు స్పెండ్ చేసిన ప్రతి 150 రూపీస్కి 24 రివార్డ్ పాయింట్స్ అనేవి వస్తుంటాయి. ఈ రివార్డ్ పాయింట్స్ అనేవి మాక్సిమం 1000 రివార్డ్ పాయింట్స్ పర్ స్టేట్మెంట్ గా వస్తుంటాయి. ఒక రివార్డ్ పాయింట్ వాల్యూ వచ్చేసి 25 పైసేగా ఉంటుంది. అంటే మీరు ఈ రివార్డ్ పాయింట్స్ ని క్యాష్ బ్యాక్ గా కన్వర్ట్ చేస్తే మీకు 4% క్యాష్ బ్యాక్ అనేది మీకు ఈ కార్డు వలన ఫ్యూయల్ స్పెన్స్ మీద వస్తుంది. ఈ కార్డు మీద 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అనేది మీరు ఎప్పుడైతే 500 నుంచి 4000 మధ్యలో ఫ్యూయల్ ట్రాన్సాక్షన్స్ అనేవి హెచ్పిసిఎల్ అవుట్లెట్స్ లో చేస్తారో అప్పుడు మీకు అప్ టు ₹100 పర్ స్టేట్మెంట్ గా మీకు వస్తుంది. ఈ కార్డు యాక్సెలరేటెడ్ రివార్డ్స్ కనుక తీసుకున్నట్లయితే ఈ కార్డును ఉపయోగించుకొని మీరు యూటిలిటీ పేమెంట్స్ కానీ, లేకపోతే డిపార్ట్మెంటల్ స్టోర్స్ పేమెంట్స్ కానీ చేసినట్లయితే మీరు స్పెండ్ చేసిన 150 రూపీస్కి 10 రివార్డ్ పాయింట్స్ అనేవి వస్తాయి. ఈ రివార్డ్ పాయింట్స్ అనేవి 1000 రివార్డ్ పాయింట్స్ పర్ స్టేట్మెంట్ గా మాక్సిమం వస్తుంటాయి. ఇంకా ఈ కార్డును ఉపయోగించుకొని చేసే అదర్ స్పెన్స్ మీద ఎవ్రీ 150 రూపీస్కి 2 రివార్డ్ పాయింట్స్ అనేవి వస్తుంటాయి. ఈ కార్డు నాన్ స్పెన్ బేస్డ్ బెనిఫిట్స్ కనుక తీసుకున్నట్లయితే ఈ కార్డు మీద 4 కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ అనేవి ఇవ్వబడుతుంటాయి. ఇంకా ఈ కార్డును ఉపయోగించుకొని మీరు పేటిఎం మూవీస్ లో మినిమం 2 టికెట్స్ ని బుక్ చేస్తే మీకు ఆ టికెట్స్ మీద 25% డిస్కౌంట్ అప్ టు 100 రూపీస్ అనేది వస్తుంది. ఈ కార్డు వెల్కమ్ బెనిఫిట్స్ కనుక తీసుకున్నట్లయితే ఈ కార్డు ఇష్యూ చేసిన తర్వాతకి మీరు ఈ కార్డు మీద 60 డేస్ లో 5000 స్పెండ్ చేసినట్లయితే మీకు 2000 రివార్డ్ పాయింట్స్ అనేవి ఇవ్వబడతాయి. ఈ కార్డు చార్జెస్ కనుక తీసుకున్నట్లయితే ఈ కార్డు జాయినింగ్ అండ్ యాన్యువల్ ఫీ 499 ప్లస్ జిఎస్టీ గా ఉంది. అయితే ఈ యాన్యువల్ ఫీ అనేది వేవ్ ఆఫ్ కావాలి అంటే మీరు ఒక ఇయర్ లో 50,000 కనుక స్పెండ్ చేస్తే ఈ కార్డు మీద మీకు ఈ యాన్యువల్ ఫీ అనేది వేవ్ ఆఫ్ అవుతుంది. ఈ కార్డు ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఈ కార్డును ఉపయోగించుకొని మీరు హెచ్పి పే యాప్ లో గనక స్పెన్స్ చేసినట్లయితే మీకు 1.5% వాల్యూ బ్యాక్ పే బ్యాక్ పాయింట్స్ అనేవి వస్తుంటాయి. ఈ కార్డు మీరు అప్లై చేసుకోవాలి అంటే ఈ కార్డు యొక్క అప్లికేషన్ లింక్ ని నేను కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఇంకా ఫైనల్ గా ఈ కార్డుని తీసుకోవచ్చా లేదా అని నన్ను అడిగితే ఈ కార్డు అనేది ఎవరికి బాగా యూజ్ అవుతుందంటే ఎవరైతే ఎక్కువగా హెచ్పిసిఎల్ ఫ్యూయల్ పర్చేస్ చేస్తారో వాళ్ళకి ఈ కార్డు వలన 4% క్యాష్ బ్యాక్ వస్తుంది. కాబట్టి ఈ కార్డు అనేది అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇంకా ఈ కార్డును ఉపయోగించుకొని మీరు ఫ్యూయల్ స్పెన్స్, అదేవిధంగా యూపీఐ స్పెన్స్ అప్ టు 50,000 రూపీస్ వరకు మీరు కనుక 1 ఇయర్ లో స్పెండ్ చేయగలిగితే ఈ కార్డు మీద యాన్యువల్ ఫీ అనేది వేవ్ ఆఫ్ అవుతుంది. కాబట్టి మీరు ఈ కేటగిరీలో ఉంటే ఈ కార్డుని తీసుకోవచ్చు. సో ఇది టోటల్ గా బీఓబీ హెచ్పిసిఎల్ ఎనర్జీ క్రెడిట్ కార్డు గురించి. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.